హలో అండి అందరికీ వెల్కమ్ టు వన్ మోర్ మినీ వ్లాగ్. ఇది వచ్చేసి సండే రోజు మినీ వ్లాగ్ అండి. సండే రోజు ఈవినింగ్ వ్లాగ్ అనమాట. సండే రోజు ఈసారి మనకు శివరాత్రి వచ్చింది కదండి. మరి అందరూ కూడా శివరాత్రి పూజ మంచిగా చేసుకున్నారా? మేమైతే ఈసారి పూజ అయితే చేసుకోలేకపోయామండి. ఎందుకంటే ముందు రోజే నాకు నెలసరి వచ్చింది కాబట్టి నేను శివరాత్రి పూజ అయితే ఈసారి చేసుకోలేకపోయాను. సో నెలసరి రాకపోయి ఉంటే నేను కూడా పూజ చేసుకునేదాన్ని, ఉపవాసం కూడా చేసేదాన్ని. ఇప్పటివరకైతే 2 టైమ్స్ అయితే ఉన్నానన్నమాట ఉపవాసము, జాగారము. ఇప్పుడు చేస్తే థర్డ్ టైం అనమాట. అంటే నేను ఎప్పుడు చిన్నప్పటి నుంచి ఏం లేను ఉపవాసము, జాగారాలు అయితే నాకు దాని గురించి అంత తెలియకపోయేది. సో 2 ఇయర్స్ నుంచి అయితే చేస్తున్నాను అనమాట. ఈసారి అయితే మిస్ అయింది. ఇంక ఇది ఈవినింగ్ రోజు ఇంకా పిల్లలకి మా ఆయనకి అయితే రాగి జావ కాసి నేనైతే కొద్దిగా ఛాయ్ పెట్టుకున్నాను. ఇంకా నేను ఛాయ్ అయితే తాగేసాను. ఇంకా మా ఆయన అప్పటికి నిద్రపోతున్నాడు. ఇంకా నిద్ర లేచేసరికి కొద్దిగా చల్లారింది. ఇంకా మా ఆయనకైతే జావ ఇచ్చేసాను. ఇంకా పిల్లలైతే కింద ఆడుకుంటున్నారు. వాళ్ళని కూడా పిలిచి పెట్టేశాను. మా బాబు అయితే తినలేదు. మా బాబు అయితే ఇంకా నేనే తింటానని చెప్పి తను స్పూన్ తీసుకొని తింటున్నాడు. మంచిగానే తింటాడు. స్పూన్ పట్టుకోనికే సరిగా రాదు. కానీ వాడు నేనే ఓన్గా తింటాననేసి ఇంకా వాడే తినేసాడు. ఇంకా మా పాప అయితే ఇక్కడ క్లిప్పులతో ఆడుకుంటుంది. కొద్దిసేపు నాకు పిల్లలిద్దరిని తీసుకొని ఇంకా సండే కదా ఇంకా ఈవినింగ్ మున్సిపల్ పార్క్ అయితే వెళ్దామని చెప్పేసి వెళ్ళొచ్చాము. ఒక 1 అవర్ 2 అవర్స్ అయితే ఆడుకున్నారు. ఇంకా ఇంటికి వచ్చేసరికి ఇంకా 6 అలా అయింది. ఇంకా వంట అయితే స్టార్ట్ చేశాను. చపాతీకి కలిపి అలాగే కొద్దిగా రైస్ పెట్టేసి ఇంకా కర్రీ అయితే వంకాయ కర్రీ చేశాను అనమాట. తాలింపు పెట్టేశాను. ఓన్లీ చపాతీ అంటే పిల్లలు తినరు కాబట్టి కొద్దిగా రైస్ కూడా కంపల్సరీ ఉండాలి మా ఇంట్లో. పెరుగు కోసమైనా కూడా రైస్ అయితే కంపల్సరీ అనమాట. ఇంకా చపాతీ చేయడం పూర్తయిన తర్వాత ఇంకా అందరం కలిసి డిన్నర్ అయితే చేసేసాము. మరి మీలో ఎంతమంది ఈరోజు ఉపవాసము, జాగారం చేశారు కూడా నాకు కామెంట్లో చెప్పండి. మొత్తానికి ఈ విధంగా గడిచిపోయింది మా ఇంట్లో శివరాత్రి పండగ అయితే. మరి వీడియో నచ్చితే మన వీడియోకి చిన్న లైక్ ఇచ్చి మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. నెక్స్ట్ లాగ్లో మళ్ళీ కలుద్దాం. బాయ్ బాయ్.